హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఏంటి తెలంగాణ గవర్నమెంట్ అప్డేట్ అనేది తెలంగాణ ఎండోమెంట్ ఈవో పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇస్తుందని. సో ఏ జీవో క్లియర్ అయితే గానీ దీని మీద అప్డేట్ రాదు అని మనం చూసాం. సో ఏ జీవో అనేది క్లియర్ చేయడం జరిగింది. సో 30 ఏజ్ లిమిట్ అనేది 34 ఇయర్సే ఉంటుంది. సో దాన్ని టైం టు టైం తెలంగాణ యొక్క మూవ్మెంట్ లో యూత్ యొక్క టైం వేస్ట్ అయింది కాబట్టి టైం టు టైం పెంచుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఇంకొక 1 ఇయర్ పెంచడం జరిగింది. ఈ 1 ఇయర్ పెంచి ఈ 1 ఇయర్ లోనే నోటిఫికేషన్స్ అన్ని ఇచ్చేస్తారు. సో ఎంత చేశారు? 34 నుండి 44 చేయడం జరిగింది. అఫీషియల్ గా జీవో కూడా గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. మనం ఆల్రెడీ చూసాం ఇదంతా కూడా. దీని మీద నేను వీడియో కూడా చేశాను. ఎందువల్ల ఏంటని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టూడెంట్స్ కూడా సఫర్ అయ్యారు. సో 34కే అందరూ రాయాల్సి వచ్చింది. చాలా మంది వెనకాల ఉండిపోయారు. సో ఈ ఏజీఓ క్లియరెన్స్ కోసం వెయిట్ చేశారు. సో ఈ ఏజీఓ ఇష్యూ హ్యాస్ బిన్ క్లియర్డ్. సో చాలా పెద్ద లైన్ క్లియర్ అయినట్టే. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే తెలంగాణ ఈవోలు ఏవైతే ఉన్నాయో 50 వేకెన్సీస్ ఫస్ట్ గుర్తించడం జరిగింది. తర్వాత ఏంటంటే 190 పోస్టులతో క్యాడర్ స్ట్రెంత్ అనేది పెంచడం జరిగింది. అంటే నేను మీకు చెప్పాను. ఏం తెలియజేశాను? ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ లో ఎండోమెంట్ శాఖలో చాలా పని ఒత్తిడి, పని భారం ఉంది. ఎంప్లాయీస్ యొక్క కొరత చాలా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకోవాలి. సో ఈ 50 పోస్టులు ముందు గుర్తించినవి అండ్ కొత్తగా క్రియేట్ చేసినటువంటి క్యాడర్ స్ట్రెంత్ 190. ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 రకాల పోస్టులు ఉన్నాయండి. గ్రేడ్ 2 జనరలీ మనకి చట్టం ప్రకారం మనం చూసుకుంటే అది ఓన్లీ ప్రమోషన్ బేసిస్ లోనే రిక్రూట్ చేయాలి. కానీ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ దానికి ఏమైనా అమెండ్మెంట్ చేసి గ్రేడ్ 2లను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి గ్రేడ్ 3 ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రేడ్ 2 ప్రమోషన్ ఇచ్చి గ్రేడ్ 3లే అదనంగా తీయొచ్చు. సో ఖచ్చితంగా గ్రేడ్ 3, గ్రేడ్ 1 అనేది రావడం కన్ఫర్మ్ అండి. ఖచ్చితంగా ఈ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1 వస్తాయి. గ్రేడ్ 2 కూడా వస్తాయి. ఎలా అయితే డైరెక్ట్ గానైనా రావచ్చు, లేదు అంటే గ్రేడ్ 3 వాళ్ళని 2కి పంపించి 3లో నెంబర్ పెంచవచ్చు. సో ఖచ్చితంగా దేవాదాయ శాఖ నోటిఫికేషన్ అనేది మన ముందే ఉంది. ఖచ్చితంగా రాబోతుందండి. సో మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా వెనకబడిపోతారు. సో ఆ ప్రిపరేషన్ మీరు ఇమీడియట్ గా మొదలు పెట్టుకోండి. ఎవరైనా స్టార్ట్ చేయలేని వాళ్ళు సెల్ఫ్ అయితే సెల్ఫ్, కోచింగ్ ద్వారా అయితే కోచింగ్ ద్వారా. సో మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా మీరు మొదలు పెట్టుకోండి. సో ఏంటి బిగ్ అప్డేట్ ఏంటంటే జూన్ 2కి నోటిఫికేషన్ రాబోతుందా అంటే ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ డే ఏదైతే అపాయింటెడ్ డే ఉందో ఆ డేనా మనకి మొత్తం అన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ కథనాన్ని ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే వయో పరిమితి పెంపు ఎంత పెంచారు? అందరికీ కూడా 34 ఇయర్స్ ని 44 ఇయర్స్ చేయడం జరిగింది. జనరల్ అభ్యర్థులకి, రిజర్వేషన్ అభ్యర్థులకి +5 ఎంతైతే అంత అది పెంచడం జరిగింది. 10 ఏళ్ల వయసును పెంచడం జరిగింది. ఒక ఏడాది పాటు, ఒక 1 ఇయర్ పాటు ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణలో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఈ 1 ఇయర్ లో మొత్తం అన్ని ఇచ్చేసి క్లియర్ చేసేస్తారు అని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారనమాట. సో వరుస నోటిఫికేషన్లతో టీజీపీఎస్సీ సమాయత్నం రెడీ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ వరుసగా ప్రతి నోటిఫికేషన్ ఇచ్చేయాలి. తొలి విడతలో 5,000 ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి 2 వారాలకి కూడా ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాము. అండ్ ఈ రోజు కానీ రేపు కానీ కమిషన్ తో మీటింగ్ ఉంది అని చెప్పడం జరిగింది. వచ్చే 2.5 ఏళ్లలో 1,00,000 ఖాళీలు భర్తీ చేసి ఎలక్షన్ కి వెళ్తాము అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అనమాట. సో 34 నుంచి 44 పెంచడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమేమి ఉన్నాయి? డిగ్రీ కళాశాల, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, దాంతో పాటు దేవాదాయ శాఖ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఈవో పోస్టులు కానీ, అర్చకులు కానీ ఇవన్నీ కూడా ఫిల్ చేసేస్తారు. అర్చకులు మనకు సంబంధం ఉండదు. ఈవో ఎనీ డిగ్రీ ఎవరైనా సరే రాయొచ్చు. సో దానికోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులందరికీ ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో 2 వారాలకు ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారంట. చాలా మంది స్టూడెంట్స్ ఒకటికి మించి ఒకే నోటిఫికేషన్ కాదు 2-3 ఆటికి పెట్టుకుంటారు. అలా వెసులుబాటు ఉండేలాగా టైం టు టైం చిన్న చిన్న గ్యాప్లు ఇచ్చి వాటిలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. టార్గెట్ వచ్చేసి 1,00,000 ఉద్యోగాలు. ఓకే, శాఖల వారీగా వివరాలు అనేవి సేకరించాలి. ఫస్ట్ వాళ్ళు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వేకెన్సీస్ లిస్ట్ ఇవ్వాలన్నమాట. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు మనం తీసుకుంటే
ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ కొత్తగా శాంక్షన్ చేసింది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అందులో 50 ఖాళీలు ఈఓల్ని గుర్తించడం జరిగిందండి. తర్వాత ఈ కొత్తగా క్రియేట్ చేసినటువంటి క్యాడర్ స్ట్రెంత్ 190 అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అంటే వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఇస్తున్నారు. కొంతమందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది, కొంతమందికి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా రిక్రూట్మెంట్ వచ్చే ముందు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ అన్ని ఇచ్చేసి చేయాల్సిన ట్రాన్స్ఫర్స్ అన్ని చేసేసి అప్పుడు వేకెన్సీస్ ని గుర్తించి క్లియర్ వేకెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ భర్తీ అనేది చేస్తారు. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తుంది. ప్రిపరేషన్ ఇమీడియట్ గా మొదలు పెట్టండి. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెలువడే నోటిఫికేషన్లు వాటి నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. ప్రిపరేషన్ కాన్ఫిడెంట్ గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మిస్టర్ కాంపిటేటివ్ లో ఏ విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీకు ప్రిపరేషన్ అనేది ఎలా సాగిస్తామో ఫస్ట్ చూద్దాం. మనం 2021 లో స్టార్ట్ చేయడం జరిగిందండి. స్పెసిఫికల్లీ ఎండోమెంట్ కు మాత్రమే మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు దాకా ఎక్కడా లేదు. సో టీచర్స్ అనే వాళ్ళు ఎవరు కూడా దీని కోసం చదివి ఉండరండి. జనరల్ గా దీని మీద ఎక్స్పర్టీస్ అనేది ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా దాని మీద రీసెర్చ్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ చదివి వాటిని అర్థం చేసుకొని టీచ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. స్పెషల్ ఎక్స్పీరియన్స్ దీనికి టీచర్లకి ఉండదు, స్టూడెంట్కి ఉండదు. అందుకే జనరల్ డిగ్రీ అండ్ టీచర్ పరంగా చెప్పే వాళ్ళు ఎయిదర్ వాళ్ళు ప్రాపర్ స్ట్రాంగ్ రీసెర్చ్ చేసి కంటెంట్ అంతా గ్యాదర్ చేసుకుంటే తప్ప వాళ్ళకి దీని మీద ఎక్స్పర్టీస్ అనేది ఉండదు. మేము 2020 నుంచి చెప్తున్నాం అండి. మన యూట్యూబ్ ఛానల్లోకి మీరు వెళ్ళి వీడియోస్ చూడొచ్చు. 90% ఆఫ్ ద వీడియోస్ ఆర్ ఆన్ ఎండోమెంట్. అంటే అర్థం ఏంటి? ఆర్ టీమ్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్. ఏపీలో ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగింది, 2021 లో వచ్చింది. దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ తో మనం కంటెంట్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆ కంటెంట్ లోంచి ప్రొడ్యూస్ చేసినటువంటి ర్యాంక్సే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 2021 నోటిఫికేషన్ కనుక మనం తీసుకుంటే నియర్లీ 32 వేకెన్సీస్, 32 పోస్టులు ఏవైతే ఉన్నాయో 32 పోస్టులు మిస్టర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ సాధించడం జరిగింది. 2025లో 7 పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగిందండి. 2025లో 7 పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ 7 పోస్టుల్లో 3 పోస్టులు మిస్టర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ సాధించడం జరిగింది. ఎవరెవరో మీరు చూడండి. ఇక్కడ రాయపూడి ఇందిరా గారు అండ్ నెక్స్ట్ ఉదత మౌనిషా గారు. సో వీళ్ళిద్దరికీ కూడా ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. ఈవిడ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయింది, ఈవిడ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయింది. అండ్ మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా మనకి సెలెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళతో నెక్స్ట్ ఇంటర్వ్యూస్ చేయిస్తాము. మన యూట్యూబ్ ఛానల్లో చూసినట్టయితే వీళ్ళకి మిస్టర్ కాంపిటేటివ్ ఏ విధంగా ఉపయోగపడిందని క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో కనుక మీకు చూసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ టాపర్స్ ఇంటర్వ్యూ, టాపర్స్ టాక్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. సో ఇది మేము క్లియర్లీ మీకు ప్రూవ్ చేస్తున్నాం. ఇంకే ఇన్స్టిట్యూట్ కూడా ఇలా చెప్పరు, ఇలా చూపించరు. ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్స్ వచ్చి ఉండవు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ మనం పెట్టాం. అది ఏ విధంగా పెట్టాం అనేది కూడా నేను ఫర్దర్ గా వీడియోలోకి వెళ్ళే కొద్దీ చెప్తాను. చూస్తే మీకు బెటర్ గా అర్థం అవుతుంది ఎవరిది బెస్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకోగలరు. సో ఒక తెలంగాణ స్టూడెంట్ నాకు కాల్ చేయడం జరిగింది. చేసి ఒక 2-3 చేశారండి. చేసి నాతో ఒకరు ఎండోమెంట్ ఉద్యోగం కొట్టిస్తాను రండి అని యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు, అది చూశానండి అని చెప్తున్నారు. వాళ్ళకి ఎక్స్పర్టీస్ లేదు, ఏదో ర్యాండమ్ గా చెప్పేస్తున్నారు. డబ్బులు కట్టేశారు. కట్టేసిన తర్వాత అది చాలా అసలు ఇబ్బందిగా ఉందండి, కనీసం అర్థం కావట్లేదు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. సో మీరు అలా బాధపడకుండా మొత్తం అన్ని రిఫర్ చేయండి. మొత్తం ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని కోర్సెస్ ని లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎండోమెంట్కి ఏమున్నాయో, ఎవరెవరు చెప్తున్నారు, ఎవరికి ర్యాంక్స్ వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి సెలక్షన్స్ వచ్చాయి, క్లియర్ గా ఆ సెలక్షన్స్ ని నోట్తో చెప్పడం కాదు, స్క్రీన్ పైన ఎవరు చూపించగలుగుతున్నారు, వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా మేము చేయించాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయండి. ఇక్కడ మనం చూసుకుంటే మన కాంప్రహెన్సివ్ కోర్సు మిస్టర్ కాంపిటేటివ్ లో తెలంగాణ ఎండోమెంట్ కి, టీజీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్ కి 100% సిలబస్ కవరేజ్ తో తీసుకురావడం జరుగుతుంది. సో కంప్లీట్ కోర్స్ ఉంటుందండి. పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. సో ఈఓ గ్రేడ్ 1, 2, 3కి కోర్స్ అనేది కవర్ అవుతుంది. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీనికి హై క్వాలిటీ వీడియో క్లాసెస్ ఉంటాయండి. వీడియో క్లాసెస్ అనేవి మనం హై క్వాలిటీ పవర్ పాయింట్ స్లైడ్స్ యూస్ చేసి చెప్తాం. అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత డెప్త్ ఉంది అనేది. ఆ స్లైడ్స్ ని కూడా యాప్ లో యాక్సెసిబుల్ గా ఇస్తాం. ప్రింటబుల్ మెటీరియల్స్, మీరు ప్రింట్ తీసుకునే విధంగా మెటీరియల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ టాపిక్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్లీ మన క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతాయండి ఆ టెస్ట్ లోంచి. ఓకేనా? సో గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. మొబైల్, కంప్యూటర్లో కూడా మీరు చూసుకోవచ్చు దీన్ని. వ్యాలిడిటీ అక్కడ 1 year అని మెన్షన్ చేసాము. అయినప్పటికీ కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుందండి. ఓకేనా? తెలంగాణ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ చాలా మంది
దీనికి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు చదువుతారు? వాళ్ళు ఎప్పుడు ఆ రామాయణం, భారతం, భాగవతాలు నేర్చుకుంటారు? మీకెప్పుడు కంటెంట్ ఇస్తారు? సో, ఇదే ఛాలెంజ్. ఓకేనా? సో, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీరు ఎంచుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎంచుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి కనపడతాయి. రిజల్ట్ రాకుండా చాలా మంది సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆ 10, 15 మార్క్స్‌తో పోయిన వాళ్ళు చాలా మంది చూసాను. తర్వాత నేను ఎక్కడైనా మంచి ఇన్‌స్టిట్యూట్‌లో ఎన్‌రోల్ అయితే బాగున్ను అని ఫీల్ అయిన వాళ్ళని కూడా నేను చూసాను. సో, మీరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా మీరు 100% మీ ప్రిపరేషన్‌ని మిస్టర్ కాంపిటేటివ్‌తో స్టార్ట్ చేస్తారు. బెస్ట్ అనిపిస్తే మీరు స్టార్ట్ చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, స్క్రీన్ పైన కనిపిస్తుందండి మీకు ఈ నంబరు 9063013089. ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. యాప్‌లో ఫ్రీ వీడియోస్ పెట్టాము. ఒక 15 ఫ్రీ వీడియోస్ పెట్టాము. చూడండి. చూసి కంటెంట్ క్వాలిటీ తెలుసుకొని అప్పుడే ఎన్‌రోల్ అవ్వండి. అండ్ మోరోవర్ సో, మీకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో టెస్ట్‌లు గాని, క్విజెస్ గాని, ఫ్రీ కంటెంట్ గాని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిల వల్ల కూడా మీరు చాలా బెనిఫిట్ అనేది పొందుతారు. సో, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో, ఇప్పుడు మన కోర్స్ స్ట్రక్చర్ ఏంటి? ఎలా ఉంటుంది? అనేది డీటెయిల్‌గా చెప్తాను. ఒకసారి వెళ్లి చూడండి. దట్స్ ఆల్. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో, ఎవరైనా కోర్స్ స్ట్రక్చర్ వీడియో గనక మీరు ఫినిష్ చేసినట్టుంటే ఇక్కడితో మీరు ఈ వీడియో ఎండ్ చేయొచ్చు. కోర్స్ కోసం తెలిసిన వాళ్ళు. సో, దట్స్ ఆల్ అండి. థాంక్ యూ. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్‌లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి ఎండోమెంట్‌కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో, ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్‌లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైస్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికి సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్ ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ కళ్ళ ముందే రామాయణ, భారత, భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తదండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంక మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వెషన్స్ చేస్తారు. సో, వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వెషన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వెషన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్‌లోకి వెళ్లి చూడొచ్చు. ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను ఏ క్వెషన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వెషన్. మనం ఏ టెస్ట్‌లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్‌లో వచ్చింది. సో, క్వెషన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వెషన్ గనక చూసినట్టయితే వాళ్ళు సింపుల్‌గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్‌గా ఒకళ్ళ క్వెషన్ అడిగారు. సో, క్వెషన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఈ కోర్స్‌ని పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో, ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్‌గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్‌గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో, చట్టానికి ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి. ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్‌ని ఇవ్వడం జరిగింది. సో, నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఉందో 9063013089 ఈ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో మిస్టర్ కాంపిటీటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.